చాలా మందికి సొట్టబుగ్గలు ఉంటాయి. నవ్వినా మాట్లాడినా వాళ్ళు చూడడానికి అందంగా ఉంటారు. అయితే ఈ సొట్టబుగ్గలు ఎలా వస్తాయో మీకు తెలుసా? జీన్స్ నుండి అని అనుకోవచ్చు. అయితే తల్లిదండ్రుల నుండి పిల్లలకు సొట్టబుగ్గలు వచ్చే అవకాశం 40% అంట. ఇంతకీ ఈ సొట్టబుగ్గలు ఎలా ఏర్పడతాయంటే మన శరీరం అనేక రకాల కండరాలతో ఉంటుందని తెలుసు. అలా మన ముఖంలో మెయిన్గా జైగోమాటిక్ అనే మజిల్ ఉంటుంది. ఇది మనం నవ్వడానికి, అదర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి సహాయపడే మజిల్. బేసిక్గా ఈ మజిల్ ఏదైతే ఉందో అది దవడ ఎముక నుండి నోటి మూల వరకు ఒక్కటిగా ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ కండరం పుట్టుకతో 2గా చీలి ఉంటుంది. వీటిలో ఒకటి నోటి చివరి వరకు ఉంటే ఇంకొకటి చెంప మధ్య వరకే ఉంటుంది. సో ఈ కండరంలో ఏర్పడిన ఖాళీ వల్ల సొట్ట అనేది ఏర్పడుతుంది. ఇందువల్ల నవ్వినా మాట్లాడినా సొట్టబుగ్గలు అనేవి పడతాయి. మీలో ఎంతమందికి ఈ సొట్టబుగ్గలు ఉన్నాయో కామెంట్ చేయండి. అలాగే ఈ ఫ్యాక్ట్ నచ్చితే లైక్ చేసి సొట్టబుగ్గలున్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ఫ్యాక్ట్ చెప్పే ముందు మాదో చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో ఉన్నాయి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం ఒక కుక్కని పెంచుకోవడం వల్ల మన స్ట్రెస్ అనేది తగ్గుతుందట. అలాగే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటంటే నెంబర్ 1, మన శరీరంలో స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసాల్ తగ్గుతుంది. నెంబర్ 2, మదర్ అండ్ బేబీస్ బాండింగ్కి మన శరీరంలో గుడ్ ఫీలింగ్స్కి కారణమైన హార్మోన్ ఆక్సిటోసిన్, ఇది ఇంక్రీజ్ అవుతుందట. నెంబర్ 3, డాగ్స్తో లేదా ఇతర పెట్స్తో కానీ కొద్దిసేపు ఆడుకోవడం వల్ల మన బ్రెయిన్ రిలాక్సేషన్ హార్మోన్ అయిన ఎండోర్ఫిన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే డోపమైన్ ఇంక్రీజ్ అయ్యి మనలో పాజిటివ్ ఫీలింగ్స్ క్రియేట్ అవుతాయి. నెంబర్ 4, డాగ్స్ని లేదా ఏదైనా పెట్స్ని కలిగి ఉండడం వల్ల హార్ట్ యొక్క హెల్త్ కూడా బాగుంటుందట. నెంబర్ 5, రీసెంట్ స్టడీస్ ప్రకారం డాగ్ని పెంచుకోవడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుందని తేలింది. సో మీరు కూడా ఒక డాగ్ని పెంచుకోండి, మీ హెల్త్కి మంచిది. మీలో ఎంతమంది పెట్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీకు 25 ఏళ్ళు నిండాయా అయినా పెళ్లి కాలేదా? అయితే మీరు ఇండియాలో పుట్టడం మంచిదైంది. ఒకవేళ కనుక మీరు డెన్మార్క్లో పుట్టుంటే మీ అంత దురదృష్టవంతుడు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే డెన్మార్క్లో 25 ఇయర్స్ నిండిన పెళ్లి కాకుండా ఉంటే చాలా ఘోరంగా అవమానిస్తారు. ఇక్కడ 25 ఇయర్స్ రాడ్ సింగిల్స్ని నడి రోడ్డు పైన స్తంభానికి కట్టేసి లేదా కుర్చీలో కూర్చోబెట్టి తాళ్లతో కట్టి రకరకాల మసాలాలను మీద పోస్తారు. ఇది వినడానికి కాస్త వింతగా ఉంది కదా. అయితే ఈ కల్చర్కి కొన్నేళ్ల చరిత్ర ఉందట. పూర్వకాలంలో ఆ దేశంలో చాలామంది యువకులు మసాలాలు అమ్ముకుంటూ తిరుగుతూ పెళ్లి చేసుకోకుండా బ్యాచులర్గా ఉండిపోయే వాళ్ళట. వాళ్ళని గుర్తు చేస్తూ ఇలా మసాలాలతో అవమానిస్తారట. అలాగే ఇక్కడ పెళ్లి కాని మగవాళ్ళను పెప్పర్ డూడ్ అని, పెళ్లి కాని ఆడవాళ్ళను పెప్పర్ మెయిడెన్ అని పిలుస్తారట. ఏదేమైనా ఇలాంటి కల్చర్ మన ఇండియాలో లేనందుకు మనం సంతోషించాలి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీరు ఎప్పుడైనా ఆకాశంలో పక్షుల గుంపు వెళ్ళడాన్ని గమనించారా? సరిగ్గా గమనిస్తే ఆ పక్షులు వి షేప్లో ఎగురుతూ ఉంటాయి. ఇలా వి షేప్లో ఎగరడానికి ఒక రీజన్ ఉందట. అదేంటంటే పక్షులు గాలి యొక్క వేగాన్ని నియంత్రించుకోవడానికి, అలాగే వాటి శక్తిని ఆదా చేయడానికి ఇలా వి షేప్లో ఎగురుతాయి. అంటే ముందు ఏదైతే పక్షి ఉంటుందో అది ఎగరడానికి రెక్కలాడిస్తుంది. దాని రెక్కల నుండి వచ్చే గాలి ద్వారా వెనకున్న పక్షులు వాటి శక్తిని వాడకుండానే సులభంగా ఎగురుతాయి. ఇందులో ముందున్న పక్షి నాయకుడిలా వ్యవహరిస్తుంది. అలాగే ఒక పక్షి ఇంకో పక్షిని ఢీకొనకుండా పక్షులు వి షేప్ని ఫామ్ చేసుకుంటాయి. ఈ వి షేప్ను మిలిటరీ ఎయిర్ షోలో కూడా పాటిస్తారు. పక్షులలాగే విమాన రెక్కలతో వచ్చే గాలిలో వెనుకున్న విమానం పెద్దగా ఇంధనం వాడకుండానే ఎగురుతుంది. చాలా దేశాలు ఈ ప్రాసెస్ని వి ఫార్మేషన్ లేదా విక్ ఫార్మేషన్ అని పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 5, మన డైలీ లైఫ్లో కూల్ డ్రింక్స్ అనేవి ఒక మెయిన్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఎందుకంటే పండగలు, పార్టీలు, ఫంక్షన్లు ఇంకా చాలా ఈవెంట్స్లో ఫస్ట్ కనిపించేవి కూల్ డ్రింక్సే. అయితే మీకు ఎప్పుడైనా ఈ డౌట్ వచ్చిందా, కూల్ డ్రింక్ బాటిల్లో కొద్దిగా ఖాళీ ఎందుకుంటుంది అని? ఇలా ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. ఈ ఖాళీని హెడ్ స్పేస్ అంటారు. ముఖ్యంగా కూల్ డ్రింక్ని ప్యాక్ చేసేటప్పుడు గ్యాస్ కోసం కొద్దిగా ఖాళీని ఉంచుతారు. ఎందుకంటే కూల్ డ్రింక్స్ తయారీలో కార్బనేషన్ ఉంటుంది. అంటే డ్రింక్స్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని మిక్స్ చేస్తారు. సాధారణంగానే కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడిని కలిగిస్తుంది. ఒకవేళ బాటిల్ని ఖాళీ లేకుండా కూల్ డ్రింక్తో మొత్తం నింపితే గ్యాస్ మరియు ప్రెషర్ వల్ల పొల్లని వాసన రావడం, బాటిల్ పేలిపోవడం, అంతేకాకుండా కూల్ డ్రింక్ పొంగిపోవడం జరుగుతుంది. సో ఈ ప్రెషర్ని నియంత్రించడానికి కూల్ డ్రింక్ బాటిల్లో కాస్త ఖాళీని ఉంచుతారు.
దీనివల్ల గ్యాస్ యొక్క ప్రెజర్ అనేది ఆ ఖాళీ స్థలం పైన పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, బహ్రెయిన్లో మనామా నుండి 40 కిలోమీటర్ల దూరంలో అరేబియన్ డెసర్ట్లో షజరత్ అల్ హయత్ అని పిలువబడే ఒక చెట్టు ఉంది. ఇది ఒక ప్రోసోబిస్ సినరేరియా చెట్టు. మన ఇండియాలో దీనికి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. అయితే మన సైడ్ దీనిని జమ్మి చెట్టు అంటారు. విషయం ఏంటంటే ఈ అరేబియన్ డెసర్ట్లోని ఈ చెట్టు 400 సంవత్సరాల పురాతనమైంది. అయితే ఈ చెట్టు ఎలా ఇన్ని సంవత్సరాలు బ్రతుకుందో ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వర్షాలు తక్కువ. కొంతమంది దీని వేర్లు 50 మీటర్ల పొడవున్నాయని, వేర్ల సాయంతో భూమిలో ఉన్న నీటిని చేరుకుంటుందని చెప్తారు. మరికొంతమంది శాండ్ గ్రెయిన్స్లోని మాయిశ్చర్ కంటెంట్ని పీల్చుకుని ఈ చెట్టు జీవిస్తుందని చెప్తున్నారు. ఏదేమైనా అరేబియన్ డెసర్ట్లోని ఈ చెట్టు పెరుగుతున్న ప్రాంతంలో ఇంకో మొక్క కానీ ఇంకో చెట్టు కానీ లేదు. ఈ కారణంగా దీనిని అక్కడ షజరత్ అల్ హయత్ అని పిలుస్తారు. అంటే ట్రీ ఆఫ్ లైఫ్ అనే అర్థం. ప్రతి సంవత్సరం ఈ ట్రీ ఆఫ్ లైఫ్ని చూడడానికి 65,000 మంది కంటే పైగా టూరిస్టులు ఇక్కడికి వస్తారంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, రీసెంట్గా దుబాయ్కి చెందిన ఇన్ఫార్మా కనెక్ట్ అనే ఒక అకాడమీ ఒక నివేదిక విడుదల చేసింది. అందులో టెస్లా CEO ఎలన్ మస్క్ 2027 నాటికి ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా మారుతాడని ప్రస్తావించింది. ఎందుకంటే ఎలన్ మస్క్ వెల్త్ అనేది ప్రతి సంవత్సరం 110% పెరుగుతుందట. ప్రస్తుతం ఆయన సంపద బ్లూంబెర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం $241 బిలియన్. అలానే భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ కూడా 2028 నాటికి 2వ ట్రిలియనీర్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన వెల్త్ సంవత్సరానికి 123% పెరుగుతుంది. అంతేకాకుండా ఇన్విడియా స్థాపకుడు జెన్సన్ హుయాంగ్, మెటా CEO మార్క్ జుకర్బర్గ్, LVHM చైర్మన్ బర్నార్డ్ ఆర్నాల్డ్ 2030 నాటికి ట్రిలియనీర్లుగా మారే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది భూటాన్లోని ఎయిర్పోర్ట్స్లో ఒకటి. అయితే ఈ ఎయిర్పోర్ట్ ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఇది 18,000 అడుగుల ఎత్తున్న పర్వతాలు మరియు దట్టమైన అడవుల మధ్య ఉన్న లోయలో ఉంది. అలాగే ఇక్కడ చాలా తక్కువ మంది పైలట్స్ ఉంటారు. ఇక్కడ స్పెషల్గా ట్రైన్ అయిన పైలట్స్కి మాత్రమే ఫ్లైట్స్ని నడపడానికి అనుమతి ఉందట. అలాగే ఇక్కడ నైట్ టైంలో ఫ్లైట్స్ని అనుమతించరంట. ఇలా మౌంటైన్స్ అలాగే ఇతర కారణాల వల్ల కొన్ని దేశాలలో అయితే ఎయిర్పోర్ట్స్ అస్సలు లేవు. అవేంటంటే నంబర్ 1, వాటికన్ సిటీ. ప్రపంచంలోనే అతి చిన్న దేశం. పైగా ఇటలీలోని రోమ్ క్లోజ్గా ఉండడం వల్ల ఈ దేశంలో ఎయిర్పోర్ట్ లేదు. నంబర్ 2, మొనాకో. 2వ అతి చిన్న దేశం కావడం వాటికన్ సిటీ లానే ఈ కంట్రీకి కూడా ఫ్రాన్స్లోని ఎయిర్పోర్ట్ అనేది చాలా క్లోజ్గా ఉండడం వల్ల ఈ కంట్రీలో కూడా ఎయిర్పోర్ట్ లేదు. నంబర్ 3, శాన్ మెరీనో. ఈ శాన్ మెరీనో ఇటలీకి ఉత్తరాన ఉన్న మౌంటైన్ రీజియన్లో ఉంది. మౌంటైన్ రీజియన్లో ఉండడం వల్ల ఈ దేశానికి ఎయిర్పోర్ట్ లేదు. నంబర్ 4, లిక్టెన్స్టైన్. ఈ దేశ విస్తీర్ణం చాలా తక్కువ. ఎయిర్పోర్ట్ వల్ల పక్క దేశాలతో ఏమైనా డిప్లొమాటిక్ ఇష్యూస్ వస్తాయని ఇక్కడ ఎయిర్పోర్ట్ని నిర్మించలేదు. నంబర్ 5, ఆండోరా. ఈ దేశం ఫ్రాన్స్కి స్పెయిన్కి మధ్యలో ఉన్న మౌంటైన్స్తో కవర్ అయి ఉండడం వల్ల ఇక్కడ ఎటువంటి ఎయిర్పోర్ట్ లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు తెలుసా మన శరీరంలో స్మాలెస్ట్ బోన్ ఏంటో? అదేంటంటే స్టాప్స్ బోన్. ఇది మన చెవిలో ఉంటుంది. దీని పొడవు కేవలం 2 నుంచి 3 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటుంది. అంటే దీని అర్థం చిన్న చీమంత బోన్ మన చెవిలో ఉంటుందన్నమాట. అలాగే మన శరీరంలో లాంగెస్ట్ బోన్ ఏంటంటే ద ఫీమర్. దీనినే థై బోన్ అని పిలుస్తారు. ఒక అడల్ట్ హ్యూమన్ బాడీలో దాదాపు 18 ఇంచుల పొడవున్న థై బోన్స్ ఉంటాయట. అలాగే ఇది మన శరీరంలోనే స్ట్రాంగెస్ట్ బోన్. ఫ్యాక్ట్ నెంబర్ 10, సూర్యకాంతి భూమిని చేరుకోవడానికి 8.3 నిమిషాల సమయం పడుతుంది. అయితే అదే సూర్యకాంతి సూర్యుడి కేంద్రం నుండి అంటే కోర్ నుండి సూర్యుడి ఉపరితలంపైకి చేరుకోవడానికి 10,000 నుండి 1,70,000 సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకంటే సన్ కోర్ అనేది చాలా డెన్స్గా ఉంటుంది. అందువల్ల ఫోటాన్స్ సన్ సెంటర్ నుండి సన్ సర్ఫేస్కి రావడానికి 1,00,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పడుతుందట. అంటే మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న సూర్యకాంతి అనేది 1,00,000 సంవత్సరాల ముందు పుట్టింది. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసుంటే దయచేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే లైక్ చేసి కామెంట్ చేయడం వల్ల మా వీడియో మరో 10 మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.